ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఇష్టపడడం భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కు అయినప్పుడు, వాళ్ళందరినీ సమానంగా చూడాలనేదే నిజమైన హక్కు అయినప్పుడు, ఎవరికి వారికి జీవించే స్వేచ్ఛ ఉంది, వారికి నచ్చిన వారితో జీవించవచ్చు అనేటటువంటి హక్కును కలిగించినప్పుడు ఈ యొక్క ఆర్టికల్ 14, 15, 19, ఆర్టికల్ 21 వీటన్నిటిని ఉల్లంఘన చేసే విధంగా ఈ ఐపీసీ సెక్షన్ 377 ఉంది. ఈ 377 వల్ల ఎవరికైనా సరే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోంది. మగవారిని ఇష్టపడితే తప్పేంటి అనేటటువంటి ప్రశ్నకి ఈ 377 యొక్క సెక్షన్ ఒక సవాలుగా ఎదురు నిలబడుతోంది. అందుకని ఈ యొక్క సెక్షన్ రద్దు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టులో ఎన్నో వాదనలు వినిపించారు. వీరి వాదనలన్నీ విన్నటువంటి మన సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ఎప్పుడైతే వెలువడిందో కొన్ని లక్షల మంది ఎల్జీబీటీక్యూ వ్యక్తులందరికీ ఒక గొప్ప బహుమతిగా కనిపించింది. ఎందుకంటే మగవారు ఇష్టపడడం ఏంటి, వాళ్ళు అంత అసహ్యంగా ఎలా ఉంటారు, ఆడవారిని ఇష్టపడడం ఏంటి, అసలు ఇది మన సాంప్రదాయమా, ఇది అసలు మనిషి యొక్క లక్షణమా అని చెప్పి వాళ్ళందరినీ వ్యతిరేకంగాను, వాళ్ళందరినీ మనుషులుగా కాకుండా అదో రకమైనటువంటి జాతిలాగా తీర్చిదిద్దినటువంటి ఈ యొక్క భారతదేశంలో వాళ్ళందరూ కూడా మనలాంటి సామాన్యమైన మనుషులే. ప్రేమ అనేది మనిషిని బట్టి మారిపోవడం కాదు. ప్రేమ అనేది వాళ్ళకి నచ్చిన వ్యక్తి మీద వాళ్ళకి ఆ ప్రేమను చూపించవచ్చు, ఆ అభిమానాన్ని చూపించవచ్చు, వాళ్ళకి నచ్చిన వ్యక్తితో వాళ్ళు కలిసి జీవించవచ్చు అని చెప్పి ఈ ఎల్జీబీటీక్యూ వాళ్ళందరికీ ఒక మంచి ఊరట కలిగింది. వాళ్ళ హృదయాలు ఎంతో సంతోషించాయి. మేము కూడా ఈ మనుషులతో సమానంగానే జీవించవచ్చు కదా అని చెప్పి దాక్కునున్నవారు, బాధపడుతున్నవారు, భయపడుతున్నవారు, సమాజం మనల్ని ఎందుకు ఇలా వ్యతిరేకంగా చూస్తోంది, నేను చేసిన తప్పేంటి అని చెప్పి ఏడ్చిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క తీర్పు వెలువడడంతో వారు, వారి యొక్క స్నేహితులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషించారు. సో ఇది మన మానవ హక్కులపై వేసినటువంటి ఒక మంచి తీర్పుగా దీనిని గుర్తించి ప్రపంచ దేశాలు ఎన్నో ఇప్పటికే దీనిని ఫాలో అవుతున్నప్పటికీ మన భారతదేశంలో 2018 సెప్టెంబర్ 8వ తారీఖున ఈ యొక్క తీర్పుని ఇచ్చినప్పుడు భారతదేశంలోని ప్రజలు చాలామంది కొన్ని పండుగలే చేసుకున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఐ యామ్ వాట్ ఐ యామ్. నేనంటే నేనే. నాకు నచ్చినట్టుగా భారతదేశంలో నేను జీవించవచ్చు, నాకు నచ్చిన వారితో నేను మాట్లాడవచ్చు, నేను నచ్చిన వారిని నేను ప్రేమించవచ్చు, నేను ఎవరిని బలవంతం చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా నాకు నచ్చిన వాళ్ళతో నేను ఫిజికల్ రిలేషన్లో కూడా ఉండవచ్చు. నేను ట్రాన్స్జెండర్ని కావచ్చు, నేను ఐఎమ్ కమ్స్ అండర్ దట్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ కావచ్చు, కానీ నేను కూడా మనిషినే అని చెప్పి క్లియర్గా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక మంచి చారిత్రాత్మక తీర్పు. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, నోట్ దిస్. సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.